ఓం. మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. మేము ఏదో దేని గురించి చెప్పట్లా, మనం వాటిని గుర్తించలేక ఏదో అసం అస అంటే అహజ అసహజమైనది అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అసహజమైనగా ఉంటుంది మీకు జరిగితే అది మహత్యము అనుకుంటాం. దైవం జీవులకు పెట్టిన చర్మము ఎంత మహత్యము, అది అనునిత్యం మారుతూ ఎక్కడ ఎంత అవసరమో అంతే పెరుగుతుంది. ఎక్కువైనా తక్కువైన జీవుల జీవనం ఎంత దుర్భరంగా ఉంటుంది. మరి అది సహజంగా జరిగే మహత్యం కాదా? మనము ఇంద్రియానుభవాలకు విలువనిచ్చినంత కాలము మనసు ఇంద్రియాలకే పరిమితం అవుతుంది. అనుభూతులను అధిగమించిన మనసే ఆత్మానుభవాన్ని పొందుతుంది. ఇంద్రియానుభవాలకే పరిమితమైతే భక్తి కూడా సంపూర్ణ ఫలాన్ని ఇవ్వదు. రావణాసురుడు కఠోర తపస్సుతో ప్రత్యక్షం చేసుకున్న శివుడు కళ్ళతో చూశాడు, కానీ మనసుతో చూడలేకపోయాడు. అందుకే శివుడు కనిపించాడు గాని అర్థం కాలేదు. సత్వగుణ సంపన్నుడైన రాముడు శివుణ్ణి కళ్ళతో దర్శించకపోయినా మనసుతో దర్శించి అర్థం చేసుకున్నాడు. కనుకనే ఆదర్శ పురుషుడయ్యాడు. ఇంద్రియాల స్థాయిలోనే మనసుంటే కర్తృత్వ భోక్తృత్వాలు తప్పవు. మనోమూలం అర్థమైతే మనం దేనికి కర్తవ్యాల భోక్తాలను కాదని తెలుస్తుంది. శీతాకాలంలో కోతులు గురువింద గింజలను పోగు చేసి వాటి చుట్టూ ఒకదాన్ని ఒకటి కరుచుకొని కూర్చుంటాయి. ఎందుకంటే సృష్టి క్రమం అండి ఇది. అవి ఒకదానికోటి కూర్చుంటాయి. ఒకదానికోటి శరీరం నుండి పుట్టే వేడిని గురువింద గింజల నుండి వచ్చినట్లు భావించి చలి కాచుకుంటాయి. అది వాస్తవం కాకపోయినా వాటి భావన చేత అలా చేస్తాయి. నిత్య జీవితంలో మీరు కూడా అంతే. వాస్తవానికి కర్తల భోక్తల కాకపోయినా అహంకారం చేత ఏర్పడిన దేహభావన ఇంద్రియానుభవాల కారణంగా కర్తృత్వ భోక్తృత్వాలను ఆస్వాదించుకుంటున్నాం. శుద్ధమైన మనసుకు ఏముండవు. అలాంటి శుద్ధమైన మనసు ఇచ్చే ఆశీస్సులు ఫలిస్తాయి. అన్నింటా దైవాన్ని దర్శించిన జ్ఞాని ఎవరికైనా మంగళాశాసనం చేయగలుగుతారు. అసలు వారి ఉనికి మంగళాశాసనముగా ఉంటుంది. దైవాన్ని చూడాలంటే మనసుతో చూడాలి. అప్రయత్నంతో మనసే దైవం అని తెలుస్తుంది. మనసు పరిశుద్ధమవుతున్న కొద్దీ దాన్ని అది చూసుకోగలుగుతుంది. మనసును గమనించడం ప్రారంభిస్తే అది పరిశుద్ధమవుతుంది. మనస్సు అంతరంగాల్లో ఆలోచనలుగా, బాహ్య జీవనంలో కలాపాలుగా వ్యక్తమవుతుంది. మనసును బాగు చేసుకోవడం అంటే ఈ రెండింటిని సంస్కరించుకోవడమే. ఆలోచనలను సంస్కారాలంటే ఆలోచనలకు కారణమైన గుణాలను సంస్కరించాలి. దయ, కరుణ, సహనం, వినయం, కృతజ్ఞత వంటి ప్రేమ గుణాలు ఆత్మ యొక్క సహజమైన దైవీ గుణాలు. వాటిని అలవర్చుకోవడం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అసంజసమైన అసురీ గుణాలను విడనాడాలి. నిత్య జీవితంలో విహిత కర్మలను ఆచరిస్తూ నిషిద్ధ క్రియాకలాపాలను వదిలివేయాలి. అందుకు ఆహార వ్యవహార నియమాలు, సత్సంగత్వం మనోశుద్ధికి దోహదపడతాయి. మనసు కోపంతో చికాకులతో ఉన్నప్పుడు అసహనంగా, శాంతిగా ఉంటాం. అవి పోగానే మనసు శాంతిస్తుంది. అశాంతి కొత్తగా వచ్చింది, కానీ శాంతి మనలోనే ఉంది. మనసును గమనిస్తుంటే ఏవి ఆనందంగా వచ్చి చేరాయో అవన్నీ అదృశ్యమై శాంతి మాత్రమే నిలిచి ఉంటుంది. అదనంగా చేరినవి తీసివేసుకోవడమే గాని మనసుకు కొత్తగా సాధించేది లేదు. కనుకనే అద్వైత బోధలో అసలు సాధకుడే లేడని చెప్తారు. మన సాధన అంతా అవసరమైనవి తెలుసుకోవడానికి గాని ఏదో కొత్తది సాధించడానికి కాదని దీని భావం. మనసును ఆక్రమించుకున్న అహంకారం పోతే నేను ఈ దేహమాత్రుడను కాదని, దేహం ఒక ఉపాధి మాత్రమేనని తెలుస్తుంది. అప్పుడు దైహిక కర్మలను సక్రమంగా ఆచరిస్తూ తాను మాత్రం విశ్వవ్యాప్తమైన చైతన్యంగా ఉంటాడు. తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, చేస్తున్న పనులన్నీ ఉపాధిగా ఉన్న
దేహం కోసమే అవుతాయి. మనము వాహనం విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి కానీ అవి తన అనుభవాలుగా ఉండవు. అందుకే ఆత్మతత్వం అర్థమయ్యే కొద్దీ అనుభవపరుడు ఉండడు. విచారణ మార్గంలో మనసే మార్గం, మనసే గమ్యం, మనసే ఉపకరణ, అన్నీ మనసే. చివరికి ఆత్మానుభవం పొందేది కూడా మనసే. అందుకే ఆధ్యాత్మిక సాధన అంతా మనసుతోనే ఉంది. అంటే చెప్తాను, భగవద్గీతలో కూడా చెప్తున్నాడు. భగవద్గీతలో కూడా కృష్ణుడు కూడా ఇంద్రియాలతో మనసును నేను అన్నది అందుకే. మనని మనము చూసుకోవడమే సాక్షిత్వం. ఆ సాక్షిత్వం ఏంటంటే సాక్షిత్వం అంటే మనల్ని మనం విడిగా చూసుకోవడం. ఈ ఎదుటి వారికి వాస్తవాలతో కనిపించినా, మనకి మనం వస్త్రాలతో ఉన్నట్లు భావించినా, మనం నగ్నత్వంతో ఎక్కడికి పోలేదు. పరిశీలించుకుంటే ఎవరికి వారు తమ నగ్నత్వాన్ని తాము అనుభవిస్తూనే ఉంటారు. అలానే మనసును కమ్ముకున్న అహంకారం చేత ఎదుటి వారికి కనిపించినట్లుగానే మనకి మనం రూపనామాలతో భావించుకుంటాం. కానీ విచారణతో గమనింపును పెంచుకుంటే రూపనామాలతో ఉన్న వ్యక్తిత్వంతో పాటు వాటికి అతీతంగా ఉన్న ఆంతరంగం కూడా తెలుస్తుంది. అదే సాక్షిత్వం. అప్పుడు జరుగుతున్న సంఘటనలు, ఏర్పడే అనుభవాలు అన్నీ రూపనామాలకే గాని తనకు కాదని తెలుస్తుంది. దేహ ప్రారంధానుసారము జరిగే క్రియలుగా అర్థమవుతాయి. వస్త్రధారణగా ఉన్న వ్యక్తి తాను వస్త్రం కానట్టే దేహధారిగా ఉన్న జీవుడు తాను దేహం కాదు. ఇప్పుడు కూడా మనసును చూస్తూనే ఉన్నాం, ఏదో పెట్టుకొని చూస్తున్నాం. అది తీసేసి చూస్తే ఉన్నది దైవమే అని అర్థమవుతుంది. గురువు విశిష్టత అర్థమైతే గురువుని ఎందుకు వాడుకోవాలో తెలుస్తుంది. గురువుతో ప్రయాణిస్తూ కూడా రైల్లో బెర్త్ సీటు కావాలని కోరుకుంటే మళ్ళీ భర్తే జన్మ రాక తప్పదు. గురువు సమక్షం ఒక పెద్ద అనుగ్రహం. వారికి సత్వగుణమే నిరంతర బోధ, పవిత్రత, క్రమశిక్షణ పెరిగే కొద్దీ కోరికలు తగ్గే ఆత్మారాముడు అర్థమై రాముడిలా పవిత్రమై మనసుతో శాంతిని సాధిస్తాడు. అంతకు మించి ఇంకేముండదండి. అందుకే సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే జీవన్ముక్తి, జీవన్ముక్తే సత్సంగత్వమే నిస్సంగత్వం. అంటే దీని యందు రమించిపోవాలి. రమిస్తూ ఉంటేనే వాడికి అర్థమవుతుంది. ఎంత చెప్పిన ఏముందండి, ఎవరి కర్మ వారిదండి.